విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి ప్లాంట్ రక్షణకు తగిన చర్యలను సూచిస్తూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి జిల్లా కలెక్టర్కు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రధాని మోదీకి రాసిన లేఖను అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రజా పోరాటాలతో 32 మంది ప్రాణత్యాగాలతో, అమృతరావు ఆమరణ దీక్షతో 64 గ్రామాల ప్రజల 26,000 ఎకరాల భూమిని త్యాగం చేయడంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని కలెక్టర్కు రమణమూర్తి వివరించారు. 4,000 మందికి పైగా నిర్వాసితులకు ఇప్పటి వరకు ఉపాధి కల్పించకపోయినా విశాఖ ఉక్కు మొత్తంగా 10 లక్షల మందికి ఉపాధికారకంగా మారిందని తెలిపారు. నాణ్యమైన ఉక్కును తక్కువ ధరకు అందించడమే కాకుండా సామాజిక న్యాయం ద్వారా వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు, మహిళలకు ఉపాధిని కల్పించిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలను పన్ను రూపంలో, డివిడెంట్ల రూపంలో స్టీల్ ప్లాంట్ చెల్లించిందని రమణమూర్తి వివరించారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం అదానీలకు, అంబానీలకు, తదితర కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టాలని చూడడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ను అన్ని రకాలుగా బలహీనపరిచే నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ లేఖను అందించాలని రమణమూర్తి కోరారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణమూర్తి డిమాండ్. ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆవరణలో ప్రజా సంఘాల నేతలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి రన్నింగ్ క్యాపిటల్ 11,000 కోట్లు అందిస్తే లాభాల బాటలో నడుస్తుందని తెలిపారు. కావాలనే మోదీ ప్రభుత్వం వీఆర్ఎస్ డెప్యుటేషన్ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చేస్తోందని మండిపడ్డారు. ఎంతో కాలంగా విశాఖ ఉక్కులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని కుట్ర పన్నుతోందన్నారు. 900 కోట్ల రూపాయలు బ్యాంకులో నిల్వ ఉందని, వాటితో స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు ఇవ్వవచ్చునని అన్నారు. కావాలని స్టీల్ ప్లాంట్ను పక్కన పెట్టి నక్కపల్లిలో అదాని స్టీల్ ప్లాంట్కు అనుమతి ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఓట్ల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుచేతనే ప్రజా సంఘాలతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోదీకి 10 లక్షల పోస్టు కార్డులను పంపుతున్నట్టు రమణమూర్తి తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు అచ్చిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని తెలిపారు. సొంత గనులు కేటాయిస్తే 100% ఉత్పత్తిని స్టీల్ ప్లాంట్ చేయగలదని చెప్పారు. కావాలని మైన్స్ రన్నింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఐఎఫ్టియు నేత కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థను ఏర్పాటు చేసి రమణమూర్తిని కన్వీనర్గా ఎన్నుకున్నామన్నారు. కార్యక్రమంలో వెంకటలక్ష్మి, అరుణోదయ నిర్మల, పీడీఎస్ఓ నాయకులు సురేష్, విశ్వనాథ్, భారత నాస్తిక సమాజం ప్రతినిధులు జె శ్యామల, రామ్ ప్రభు, విజ్ఞానంద్, సిఎంఎస్ లలిత, ఏఐటియుసి నాయకులు పడాల రమణ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అనే ఉద్దేశంతో ఉద్యమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఉద్దేశిస్తూ ఒక విజ్ఞాపన పత్రాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా అందజేయడం జరిగింది. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, అలాగే నిర్వాసితులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలి, 10,000 కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తూ స్టీల్ ప్లాంట్కి అది వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వాలి అనే డిమాండ్స్ తోటి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ప్రధానమంత్రి గారికి విజ్ఞాపన పత్రాన్ని అన్ని ప్రజా సంఘాలు కలిసి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరఫున ఈ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని సానుకూలంగా సంబంధించి మేము ప్రధానమంత్రికి పంపిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది.